డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి విశాఖపట్నంకు చెందినటువంటి ఓ ముఠాను చీరాల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10 లక్షల రూపాయల నగదు, ల్యాప్టాప్ను, అలాగే పాస్పోర్ట్, సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నిందితులు విశాఖపట్నంకు చెందినటువంటి గోవింద్, నాగప్రదీప్, నీల్ కుమార్గా పోలీసులు గుర్తించారు. 2 నెలల కిందట చీరాల కొత్తపేటకు చెందినటువంటి రిటైర్డ్ ఉద్యోగి మోహన్ రావుకు ఫోన్ చేసి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా నిందితులు బెదిరించారు. ఇలా డిజిటల్ అరెస్ట్ ఆపాలంటే తమ ఖాతాలకు డబ్బులు పంపాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీంతో మోహన్ రావు సైబర్ నేరగాల ఖాతాలకు 26.50 లక్షల నగదును కూడా పంపాడు. చివరికి తాను మోసపోయానని తీరు చూసి పోలీసులు ఆశ్రయించారు. ఇక సైబర్ కేసును సవాల్గా తీసుకున్నటువంటి చీరాల 2 టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా సైబర్ ముఠాను పట్టుకున్నారు. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ మొహమ్మద్ మొయిన్ అభినందించారు. తీసుకుంటున్నారు అంటే విజువల్స్ అందరూ ఉన్నప్పుడు ఫోటో దేవుడు చిన్నది అయిపోయింది బయట ఈ సంవత్సరం మార్చి నెలలో ఒక రిటైర్డ్ ప్రభుత్వ రంగ అకౌంట్కి వచ్చింది 14 లక్షలు. మనం 14 లక్షల మీదే ఆయన రిటైర్డ్ ప్రభుత్వ రంగ ఉద్యోగి. ఆయనకి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. మేము ఢిల్లీ, ముంబై నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మీ ఆధార్ కార్డు ద్వారా ఒక ఫోన్ సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. దాని ద్వారా చాలా మనీ లాండరింగ్ కేసెస్ అలాంటి ఆ ఫోన్ సిమ్ కార్డుతో ఉపయోగించి దాదాపు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈయన దానికి భయపడిపోయి కంగారు పడిపోయి నేను అట్లాంటిది ఏమీ చేయలేదని చెప్పేసి ఈయన చెప్పారు. చెప్పినప్పుడు లేదు మీ ఆధార్ కార్డు సో ఇదే కదా అంటే అవునని చెప్పారు. కాబట్టి దాని ద్వారా ఈ మొబైల్ నంబర్ వచ్చింది. మీరు కొంతమందితో కలిసి ఈ మనీ లాండరింగ్ యాక్టివిటీస్ పాల్పడ్డారు. దీని మీద పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు, తర్వాత సిబిఐ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళంతా కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు దీని నుంచి తప్పించుకోవాలి అంటే మేము చెప్పిన సూచనలు పాటించి క్లీన్ చిట్ తీసుకోవాలంటే ఈయన భయపడిపోయి ఏం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద మీరు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు లాండరింగ్ చేశారు. కాబట్టి మీ అకౌంట్లో ఉన్న డబ్బు కానీ అది కానీ మా దగ్గరికి పంపిస్తే మేము దాన్ని పరిశీలించి అది సక్రమమైన డబ్బా లేకపోతే ఏమైనా మనీ లాండరింగ్ చేసి ఏమైనా చేశారనేది మేము తేలుస్తామని చెప్పేసి అనేటప్పటికీ లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి భయపెట్టారు. దాన్ని భయపడిపోయి ఈయన తన దగ్గర ఉన్న డబ్బులన్నీ దాదాపు 26,50,000 రూపాయలను వాళ్ళు చెప్పిన ఖాతాలకి, బ్యాంకు ఖాతాలకి బదిలీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పారు మేము మీకు ఈ డబ్బులన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ మీకు పంపిస్తామని చెప్పిన తర్వాత ఈయన కొన్ని రోజులు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఎవరు కూడా అటు నుంచి రెస్పాన్స్ లేదు. 1-4 సార్లు ఫోన్ చేసిన తర్వాత అప్పుడు ఈయనకి ఆ భయం నుంచి తేరుకుని అరే తను మోసపోయానని చెప్పేసి ఈ మన మీడియా ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ ఈ డిజిటల్ అరెస్ట్ గురించి అవేర్నెస్ చాలాసార్లు జరిగింది. అది ఆయనకు గుర్తొచ్చి అప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ చేయడంతో మన బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారికి ఈ విషయం తెలియజేస్తే ఆయన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పి చెప్పడం జరిగింది.
వెంటనే దీని మీద డిజిటల్ అరెస్ట్ ఐటీ యాక్ట్ మీద కేసు ఒకటి రిజిస్టర్ చేసి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఐటీ కోర్ ఉంది, ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ ఐటీ కోర్ సిఐ గారు సూర్యనారాయణ అని ఉన్నారు, ఆయన పర్యవేక్షణలో, తర్వాత నా పర్యవేక్షణలో మన 2 టౌన్ సిఐ శశికుమార్, అట్లాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి టీములుగా పాల్పడి ఈ బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి చెక్ చేస్తే చాలా వరకు డబ్బులన్నీ కూడా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి అట్లాగా విడతల వారీగా డబ్బులు టకటకటక వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో ఒక లేయర్ వెరిఫై చేస్తే ఇది వైజాగ్ కేంద్రంగా కొన్ని బ్యాంక్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా గమనించడం జరిగింది. వెంటనే మన 2 టౌన్ సిఐ శశికుమార్ అండ్ వాళ్ళ ఎస్ఐ వెంకటేశ్వర్లు కలిసి 2 టీములుగా ఏర్పడి అక్కడ వైజాగ్కి వెళ్ళడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్లని మొత్తాన్ని వాళ్ళు అక్కడ వాళ్ళతో, తర్వాత ఐటీ కోర్ టీంతో కలిసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వెరిఫై చేస్తే ఇవి కొన్ని అనుమానాస్పద వ్యక్తులకి సంబంధించిన అకౌంట్లుగా తేలడంతో వాళ్ళ మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, దీంట్లో ఒకతను చీరాలలో వైజాగ్లో గోవింద్ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు. ఇతను ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఇతని దగ్గర ఇద్దరు పని చేస్తూ ఉంటారు. ఒకతను ప్రదీప్ కుమార్ అనే అతను, తర్వాత నీల్ కుమార్ అనే అతను. ఒకరు వైజాగ్, ఒకరు శ్రీకాకుళంకు సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ ఈ ఎంప్లాయ్మెంట్ అనే దాని మీద గత సంవత్సరం డిసెంబర్ నెలలో కాంబోడియాకి వెళ్ళారు. కాంబోడియాకి వెళ్ళి అక్కడ ఒక టీంతో కలవడం జరిగింది. ఆ టీం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన డిజిటల్ అరెస్ట్ స్కామ్స్ చేయడం అనేది వీళ్ళు గమనించి వాళ్ళతో అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కొన్ని పద్ధతులు తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకొని జనవరి ఆ నెలలో మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి అక్కడ కాంబోడియాలో ఏదైతే సైబర్ క్రైమ్స్ నేర్చుకున్నారో అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు. దీంట్లో భాగంగానే వాళ్ళు తమ ఫోన్ల ద్వారా ఈ మన విశ్రాంత ఉద్యోగస్తుడిని బెదిరించి డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చెప్పడంతో ఆ డబ్బులు దాదాపు వాళ్ళ అకౌంట్లో 14 లక్షల రూపాయలు పడ్డాయి. దీన్ని గుర్తించి విశాఖపట్నం వెళ్ళిన బృందం ప్రదీప్ అనేవాడిని పట్టుకుని 8 లక్షల రూపాయలు, అట్లాగే నీల్ కుమార్ అనే అతన్ని పట్టుకుని 2 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా బొందలకు గోవింద్, ఇందాక మీరు చూశారు, ఆ గోవింద్ అనే అతని అకౌంట్లో వేశారన్నమాట. మన టీమ్స్ వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మొత్తం టోటల్గా ఈ కేసుకు సంబంధించి 10 లక్షల రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఉపయోగించిన 2 ల్యాప్టాప్స్, అట్లాగే 6 సెల్ ఫోన్లు, అట్లాగే ఇవి పాస్పోర్ట్స్, తర్వాత కాంబోడియాకి వాళ్ళు వెళ్ళి వచ్చిన పాస్పోర్ట్స్ అవన్నీ కూడా మనకు దొరికింది దర్యాప్తులో. వీటిని తదుపరి చర్యల నిమిత్తం వీటిని సీజ్ చేయడం కూడా జరిగింది. అట్లాగే సిమ్ కార్డ్స్, ఆ కేసులో ఉపయోగించిన సిమ్ కార్డ్స్, తర్వాత పెన్ డ్రైవ్స్ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తాము. అట్లాగే ఇంకా కొంతమంది వీళ్ళకి సహాయపడిన ముద్దాయిలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీంట్లో మన బాపట్ల ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐటీ కోర్ సిబ్బంది సహాయంతో మన 2 టౌన్ సిఐ శశికుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, అట్లాగే వాళ్ళ సిబ్బంది ఏఎస్ఐ కె మురళి, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, కానిస్టేబుల్ షేక్ నాగూర్, కానిస్టేబుల్ ఎం శ్రీనివాస్, కానిస్టేబుల్ బాలాజీ, కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుల్ ఆంజనేయులు, కానిస్టేబుల్ శివకృష్ణ, ఉమెన్ కానిస్టేబుల్ శివపార్వతి, హోంగార్డ్ ఎం ప్రభాకర్, అట్లాగే బాపట్ల జిల్లా ఐటీ కోర్ బృందం ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ గారు, ఎస్ఐ నజీమా, వీళ్ళందరూ కూడా ఈ కేసు దర్యాప్తులో చాలా ఇంట్రెస్ట్ చూపించి సాంకేతికత ఉపయోగించి ఈ కేసు క్రాక్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చిన సూచనలతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ రిమైనింగ్ ముద్దాయిల కోసం కూడా ప్రయత్నాలు జరుగుతాయి.